హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వర్డ్. మొన్న మధ్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పుల సంఘటన అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాలీవుడ్లో కూడా ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎన్కౌంటర్లో హతమైపోయారు. యూపీ పోలీసుల సమాచారం ప్రకారం బరేలీలోని దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్కౌంటర్ చేసేసింది. ఈ ఇద్దరు నిందితుల్లో ఒకరి పేరు రవీంద్ర అలియాస్ కల్లు అని, మరొక నిందితుడి పేరు అరుణ్ అని వెల్లడైపోయింది. అయితే గాజియాబాద్లో పోలీస్ ఎన్టీఎఫ్ బృందం ఈ నిందితుల మధ్య ఎన్కౌంటర్ జరగ్గా ఇద్దరు హతమయ్యారని పోలీసులు అయితే చెప్పుకొచ్చారు. ఇక గాజియాబాద్లో ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది. వాళ్ళని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయట. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూనే వాళ్ళిద్దరూ మరణించారు. ఇక వారిని రవీంద్ర అరుణ్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి తుపాకులు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు నిందితులు కూడా రోహిత్ గోదారా గోల్డీ బ్రాండ్ గ్యాంగుల్లో సభ్యులని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 12న బరేలీ జిల్లాలో ఉన్న హీరోయిన్ దిశా పటాని ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డారు ఇద్దరు నిందితులు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాడు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించాడు. ఓ వర్గపు మనోభావాలు దెబ్బతీసేలా దిశాని సోదరి ఖుష్బూ పటాని వ్యాఖ్యలు చేశారన్న కారణంగానే ఈ కాల్పుల ఘటన జరిగిందన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీబ్రార్ గ్యాంగ్ కూడా స్వయంగా ప్రకటించుకుంది. ఇక మాజీ ఆర్మీ అధికారిని అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు.